డైరెక్ట్ యాక్సెస్లో ఏ చాప్టర్? క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్. ఏంట్రా బాబు ఉదయం ఇలా పరిగెడుతున్నారు? తగ్గిపోవడానికే? హెల్త్ హజార్డ్స్ రా మనం కూడా పరిగెడదాం. ఆకే మనం ఆల్రెడీ పరిగెట్టేస్తున్నాం కదా మన కళ్ళని. రూరల్ ఏరియాలో అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే అది క్యాపిటల్ అసెట్ అవ్వదు. అండర్ క్యాపిటల్ గెయిన్స్ ఆ ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్ కాదు. ఓకే. అర్బన్ ఏరియాలో అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్ అండర్ సెక్షన్ 54B క్యాపిటల్ గెయిన్స్లో ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఈ పిల్లేంటి కృషికడే బాగా చూస్తుంది. రై సుజే, నాకెందుకో అమృత కృషికి పడిపోయిందేమో అనిపిస్తుందిరా. అరే కళ్ళ కనకరా, ఆ అమ్మాయి సూపర్ క్లాస్ ఉంటుందా? చూద్దాం ఏమొద్దు, కానీ ఏదో జరుగుతుంది. అరే నాకు డౌట్ రా, అడుగు. అమ్మాయిలు అసలు ఎలా పడతారా? అదేం లేదురా, సాధారణంగా అమ్మాయికి నెత్తి మీద ఉంటాయి కదా, అసలు నేల ఆందో, అందుకే పడతారు. ఉన్ని కూడా అంతేనా? ఉడి అమ్మ ఇది వస్తుంది. సరే ఉండరు వస్తాను. ఏంటి సన్నబడినట్టున్నావు? నేను మ్యాచ్ చేయాలిగా. మరి నేను లావ్ అయిపోతే? నువ్వు లావ్ అవ్వాలంటే 20 years పడుతుందేమో, నేను లావ్ అవ్వాలంటే 20 days చాలు. ఐ హోప్ నౌ యూ హ్యావ్ కంప్లీట్లీ అండర్స్టాండ్ క్యాపిటల్ గెయిన్స్. ఇంకెందులో ఎన్ని డౌట్స్ ఉన్నాయా? మాకు ఇంటర్నేషనల్ టాక్సేషన్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కృష్ణ గారు. ఇప్పుడు టైం అయిపోయింది, ఈవినింగ్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ అయిపోయి రండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఆడదే నీ అబ్బా, అది రెడ్ బే రెడ్, అది నాది. గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ఫర్ యూ. హే, మై ఫేవరెట్ బుక్. ఈ బుక్ కొనాలని మార్నింగే అనుకున్నాను. థ్యాంక్ యూ. బట్ బుక్ ఎందుకు ఇవ్వాలనుకున్నావు? మీరు ఫీజు తీసుకోరు కదా, అందుకే మీకు బుక్స్ చదివే ఇంట్రెస్ట్ అని తెలిసి తీసుకొచ్చాను. ఓకే, బట్ ఎగ్జాక్ట్గా నేను చదవాలనుకున్న బుక్కే తీసుకొచ్చావు. యాక్చువల్గా ఫేస్బుక్లో మీకు రిక్వెస్ట్ పెట్టాను, మీరు యాక్సెప్ట్ చేయలేదు. మీ ప్రొఫైల్లో చూశాను, పాలో కోయిలో బుక్స్ ఎక్కువ చదువుతున్నారని తెలిసి తీసుకొచ్చాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ టాక్సేషన్లో ఏ కాన్సెప్ట్లో డౌట్స్ ఉన్నాయి? ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ఓకే, ఒకసారి బుక్ ఇవ్వు. ఆడరా, ఏంటి అంత ఆశ్చర్యం చూస్తున్నావు? మన కృషికని ఎప్పుడు చూడలేదేంటి? నేను వాడొక్కడనే చూడలేదురా, మరి కృష్ణని అమృతని ఇద్దరిని చూస్తున్నా. వాడు చూసాడు అనుకో, ఏం జరుగుతుందో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. ఏం జరిగినా నాకు మాత్రం వాళ్ళ కథ కృష్ణామృతం అవుద్దనిపిస్తుందిరా. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు క్లియర్ కదా? యా, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. రేపు ఈవినింగ్ చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కన్సాలిడేషన్లో ఉన్నాయి. యాక్చువల్గా ఆ పేపర్లో కామన్గా చాలామంది అడిగారు, అందరికీ సండే చెప్తా అని చెప్పాను. సో ఆ రోజు నువ్వు అటెండ్ అవ్వు. ఓకే ఓకే ఓకే, బాయ్. బాయ్.
ఈడొకడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు రా బాబు. నీ ప్రేమను పొందాలనుకునే అమ్మాయి జీవితంలోకి తప్పకుండా వస్తుంది. ఇలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని సొల్యూషన్ ప్రాక్టీస్ చేయి. రాకపోతే రేపు చెప్తాను. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అవును. కదా, దా కూర్చో. అకౌంటింగ్ మెటీరియలేనా? ఇలా ఇవ్వు. ఈ ప్రొవిజన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చదివే ఉంటావు, తెలుసు కదా. ఆ ప్రొవిజన్ కోసం ఐడియా ఉంది. మర్చిపోవద్దు. ఓకే. ఇది పట్టుకో. అదే మోడల్ క్వశ్చన్ ఇది, సాల్వ్ చేయి. ఓకే. అయిపోయింది కృష్ణ గారు. గుడ్. కన్సల్టేషన్ కోసం సాటర్డే చెప్తాను. ఓకే, తీసుకోండి. ఏంటిది? మా ఇంట్లో స్పెషల్గా చేస్తారు 1 టైప్ ఆఫ్ స్వీట్, మీకోసమే తెచ్చాను. ఓకే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సాటర్డే క్లాస్లో కలుద్దాం. ఓకే. ఓకే కృష్ణ గారు, నేను వెళ్ళొస్తాను. అరే, నాకెందుకు అమృత నిన్ను ప్రేమిస్తుంది అనిపిస్తుందిరా. పిచ్చి పిచ్చిగా వాక్కరా. పిచ్చి పిచ్చిగా వాగడం కాదురా, తనకి నీ మీద ఇష్టం ఉంది కాబట్టే బుక్ తెచ్చి ఇచ్చింది. ఈరోజు స్వీట్ కూడా ఇచ్చింది. అదేం కాదురా, నేను ఫీజు తీసుకోను కదా, తన సాటిస్ఫాక్షన్ కోసం స్వీట్స్ బుక్స్ ఇచ్చింది. మరి ఇందాక ఎండబడితే ఎందుకు గట్టిగా నిలబడింది? ఎందుకు నిలబడింది? ఎందుకు నిలబడింది? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. అదేం లేదులే కానీ పద వెళ్దాం. అరే శ్రావ్య, నువ్వు విడిపోయిన బాధ నుండి బయటికి రావాలంటే అమృత నిన్ను ప్రేమిస్తున్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. నేను బాధపడుతున్నాను ఎవరు చెప్పాడు? అరే ఫ్రెండ్స్గా మాత్రం తెలియదురా మాకు. ఒక్కటి చెప్పనా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలరా, రంపలతో గుణపాలతో కాదు. వెళ్ళరా. సాటర్డే క్లాస్ ఎన్ని గంటలకి? మార్నింగ్ 10 o'clock. హా. ఏరా వినేసిందంటావా? విన్నా నష్టం లేదు, వెనకపోయినా నష్టం లేదు.